ఎక్కడిది చిలుక? మాదేనమ్మా. మాకు అడవిలో ఒక మనిషి ఇచ్చిండు. భయపడుతుంది బాబు. పెంపుడు చిలకలా ఉంది రాణి. ఎంత మత్స్యగా నీ దగ్గరికి వచ్చింది. పాపం కళ్ళ నీళ్లు కూడా పెట్టుకుంటుందండి. అదంతేనమ్మా, అదిలా ఇవ్వండి. ఏం చేస్తావయ్యా దీన్ని? ఏం చేస్తాం దొరా, నగరాన్ని తీసుకుపోయి అమ్ముకుంటాం. అయ్యో భయపడుతుంది. భయం తీరేదాకా ఇక్కడే ఉండనివ్వండి. అది మనకెందుకు రాణి? అలా అనకండి ప్రభు. పాపం నోరు లేని జీవం అల్లాడిపోతుంది. అయ్యా రేపు వచ్చి తీసుకువెళ్ళండి. సరే తల్లి, ఇవాళ మీ కాడనే ఉంచండి, రేపు వచ్చి తీసుకెళ్తాం. అనాథరక్షక, నన్ను గమ్యస్థానానికి ఇప్పుడు చేరుస్తావు తండ్రి. ఎవరు ఎవరు నన్ను పిలిచింది? స్వామి తమరు? అనాథ రక్షకుణ్ణి. కుమార, ఎంత పొరపాటు చేశావు. అష్ట కష్టాలు పడి నిన్ను రాక్షసి బారి నుంచి రక్షించిన నీ ప్రేయసిని చేతులారా ఆ కిరాతకులకు అప్పగించావా? ఏమిటి స్వామి తమరు అంటున్నది? ఆ చిలుక ఎవరనుకున్నావు? నీ శశిరేఖ. దుష్టుడైన ఆ మాంత్రికుని శాపంతో ఆ రూపు దాల్చిన నీ శశిరేఖే. ఆ చిలుక నా శశిరేఖ? అయ్యో, ఎంత పని చేశాను. గుండెలు పగిలేలా అరుస్తూ మార్గానికి అడ్డు వస్తున్నా వినిపించుకోకుండా కరికరం లేకుండా ఆ కిరాతకులకు అప్పగించానే. స్వామి, ఆ కిరాతకులు నా చిలకను ఏం చేశారో చెప్పండి. విచారించుకున్నాయన సురక్షితంగా నీ తల్లిదండ్రుల వద్దకే చేర్చారు. నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారా? క్షేమం. ఆ మాంత్రికుడు అంతమయ్యే వరకు ఎవరికీ క్షేమం లేదు. రాకుమార, రాబోయే పూర్ణిమ నాడు వాడు తన దీక్ష సంపూర్తి చెయ్యదలిచాడు. దీక్ష ముగిసింగా వాడు అజేయుడు. అయితే నా శ్రమంతా వృధాయేనా? ఆ మాంత్రికుని అంతం చెయ్యలేనా? అంతం చెయ్యాలంటే అగ్నిగుండాన్ని పుట్టే స్వర్ణ కమలంలోనున్న రత్న కంకణాన్ని సాధించాలి. అది సాధ్యమా స్వామి? ఏకదీక్షతో ఈశాన్యంగా వెళ్ళు. అడుగడుగునా వచ్చే అవాంతరాలన్నీ అధిగమించి అయస్కాంత నగం చేరుకు. అక్కడే ఉంది అగ్నిగుండం. ఎన్ని కష్టాలు ఎదురైనా తమ ఆశీర్వాద బలంతో రత్న కంకణం సాధించి తీరుతాను. ఆ మాంత్రికుని వధిస్తాను. నన్ను దీవించి పంపు. విజయోస్తు. ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? ఆశ్చర్యంగా ఉంది రాణి. చూస్తుండగానే చిలక శశిగా మారిపోయింది. అవును మావయ్య, పగలంతా చిలకగాను రాత్రుళ్ళు మామూలు రూపంలోనూ ఉండమని మాంత్రికుని శాపం. మాంత్రికుడా? అవును, వాడే మీ నగరు నుంచి స్వర్ణమాలను నన్ను రాకుమార్తెలను ఎత్తుకుపోయాడు. మాంత్రికుడు ఎత్తుకుపోయాడా? అయ్యో సరే, అన్యాయంగా చిరంజీవిని అనుమానించారు, నేరస్తుడుగా నిందించారు. రాణి, అదేదో పరమ రహస్యం అని వెల్లడించడానికి వీల్లేదని చెప్పకుండా మూర్ఖించితే అనుమానించరా? నిజమే మావయ్య, ఆ రహస్యం వెల్లడి చేయనని నాతోనూ చెప్పారు. అది చెప్తే మీ తలలు 1000 చెక్కలు అవుతాయని ఒక ముసలమ్మ సిలైపోతూ చెప్పిందట. అయ్యో, ఎంత పొరపాటు చేసి కన్న తండ్రిదైన నేనే కనుక్కోలేకపోయాను. నేను నిరపరాధనని తాను చెప్తున్నా పెడచెవిని పెట్టి నిందించాను. చివరకు నా కన్న తండ్రిని, నా కులవర్ధనుని పరిస్థితులకు బలి చేశాను. విచారించు మావయ్య. ఇంకా విచారించక చేసేదే ఉందమ్మా. కుమారా, నీ తల్లిదండ్రుల క్షేమం కోసమేనా నాయన నీవు కొండంత అపవాదు భరించి వెళ్ళావు? మావయ్య, బావ తప్పకుండా విజయం సాధించుకొస్తాడు. వస్తాడమ్మా. జలరాక్షసి చేత చిక్కి అవస్థ పడుతుంటే దాని బారి నుంచి తప్పించాను. ఆపద తప్పింది, కానీ చిలకగా మారి ఉన్న నన్ను గుర్తించలేకపోయారు. నన్ను ఆ కిరాతకులకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు? ఎక్కడికమ్మా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆ మాంత్రికుని జయించాలనే వజ్ర సంకల్పంతో వెళ్తున్నారు మావయ్య. అమ్మా, నా బిడ్డకు అండగా నిలిచి నీవే కాపాడాలి తల్లి.
నీవే కాపాడాలి. శశి ఎక్కడుందో ఏమో. వస్తున్నాడే. పారిపోయిన సంగతి వాడికి తెలియనివ్వకూడదు. ఈ చిలక మీరు దాచిపెట్టండి. అవతలకు వెళ్ళండి. ఆటపాటలతో ఆనందించే మీకు ఈ తెర ఇబ్బందిగా ఉంది కదూ. ఎందుకు ఇలా అవస్థ పెడతాం? మమ్మల్ని విడిచిపెట్టు. తొందరపడకు సుందరి, తొందరపడకు. ఉన్నమి రావాలి, మందసంలోని స్వర్ణమాల తీయాలి, అప్పుడే మీకు విముక్తి. రావాలి! రావాలి! కాలకంఠ, ఆ మందసం తెరవటం నీ తరం కాదు. అలకాపురి మహారాణికి మాత్రమే అర్హత ఉన్నది. నిండు పున్నమి నాడు మహారాణి తన భర్త సమక్షంలోనే ఆ మందసాన్ని తెరవగలదు. పౌర్ణమి సమీపిస్తోంది. ఓం భం భం భట్. అలకాపురి రాజదంపతులెక్కడ? కళింగ రాకుమార్తె, కళింగ రాకుమార్తె ఎలా తప్పించుకుంది? కళింగ రాకుమార్తె ఎలా తప్పించుకుంది? మూర్ఖులా! నాకేం తెలియదు గురుగారు, వీడే ఏదో చేసుంటాడు. నువ్వే కదరా గురుదేవా, అమ్మాయిగా ఉన్నప్పుడు ఎలాగా ముట్టుకోవడానికి అవకాశం లేదని చిలగ్గా ఉన్నప్పుడు బయటికి తీసి ముద్దు పెట్టుకున్నాడు. అది కడిచి పారిపోయింది. ఇంత మదమా? కన్ను మిన్ను కానక ప్రవర్తించినందుకు కోతి ముద్దలతో అన్నాడు. అనుభవించండి. పండి. ఓం భం భం భట్. లంబగణ. ఓం భం భం భట్. వాళ్ళని తక్షణం ఇక్కడ తీసుకురా. దేవి, ఎవరు ఎవరు నువ్వు? మావయ్య, వీడే ఆ మాంత్రికుడు. తప్పించుకు పారిపోతావా సలోదరి? ఈ కాలకంటుని బారి నుండి దారిపోవడం నీ తరమా, నీ అప్పతరమా? మహాశయ, ఏమిటి ఘోరం? మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నీకేం కావాలి? ఆ మందసంలోని స్వర్ణమాల. స్వర్ణమాల? దైవదత్తమైన ఆ స్వర్ణమాల నువ్వేం చేసుకుంటావు? నా మాటకు అలంకరిస్తా. మహారాణి, ఆ మందసం మీ చేతనే తెరవబడుతుంది. పౌర్ణమి రాబోతుంది. ఆనాడు స్వర్ణమాల మా చేతికి అందాలి, అంది తీరాలి. అంతవరకు మీరు మా బందీలు. మంత్రి గారు, మహామంత్రులకు స్వాగతం, సుస్వాగతం. అలకాపురి భావి ప్రభు. అంతేకాదు అఖిల భూమండలానికి సార్వభౌముడు. అవును, రాజులందరూ కారాగార బద్ధులైనారు. మహారాజా, మీకు నా అభివందనం. ఇంతవరకు ఏ నరుడు చూడని ఒక వినోదం తిలకిస్తారా? ఏమిటి? ఒక అపూర్వ నృత్యం. లాటదేశం నుంచి వచ్చింది ఒక నాగసుందరి. ప్రత్యేకంగా మీకోసం రప్పించాను. భేష్, ఏర్పాటు చేయించండి. నాన్న, ఇవెందుకో? ఈ విషపూరితమైన గోళ్లు నీవు ధరించి ఆ మంజరిని రంజిత్ని అంతం చేయాలి. నాన్న, తప్పదు. ఈ సమయం తప్పితే చిరకాలంగా వాంఛించే ఈ రాజ్యం నా హస్తగతం కాదు. నాన్న, ఇది చాలా అన్యాయం. తండ్రిగా నే ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు ఈ పని చేయక తప్పదు. సరే నాన్న, నీకోసమే ఆడతాను. నీ రాజ్య దాహం తీరుస్తాను.